మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హేమకాంత్ రెడ్డిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు అరెస్టు తర్వాత పరారీలో ఉన్న హేమకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు వసూలు చేసి ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హేమకాంత్ రెడ్డిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు అరెస్టు తర్వాత పరారీలో ఉన్న హేమకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు వసూలు చేసి ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మైక్రో ఫైనాన్స్ కేసులో రోజుకో అంశం తెరపైకి వస్తుంది, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసులో అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది. అయితే ఈ కేసులో మొదటగా మధుని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించిన నేపథ్యంలో హిమాకాంత్ పేరు చెప్పడంతో హిమాకాంత్ని నల్గొండలో అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పటంచెరువు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే హిమాకాంత్ రెడ్డి చెప్పడం వల్లనే తాము పెట్టుబడులు పెట్టాము, ప్రధాన నిందితుడిగా హేమకాంత్ రెడ్డికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇటు పిఎస్లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని ఈఓడబ్ల్యూ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎకనామిక్ వింగ్ పోలీసులకు సంబంధించి చూస్తే మాత్రం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి శైలజ, శివ అనే ఒక ఇద్దరితో పాటు మరొక వారంతా కూడా పరాల్లో ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసులో ఇప్పటికే అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజల వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పూర్తిగా మోసం చేశారు. అయితే ఇందులో మంగ్లీ సోదరుడు దీనికి సంబంధించి శివ చౌహాన్ కూడా మధు అకౌంట్స్ నుంచి కూడా డబ్బులు 3 సార్లు ట్రాన్సాక్షన్ అయినట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఖాతాల్లో ఎంతెంత డబ్బులు ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ అయ్యే దానిపైన కూడా పోలీసులు కూడా దృష్టి కొనసాగించారు. అసలు మధు శివకి ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, అంతేకాకుండా ఎక్కడెక్కడ వీరి అకౌంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇప్పటికే బ్యాంకుకు సంబంధించిన అధికారులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు, అంటే వీరు దీనికి సంబంధించి ఒక నోటీసులు కూడా జారీ చేశారు. ఎక్కడెక్కడ వీరికి అకౌంట్స్ ఉన్నాయి, వాటి ట్రాన్సాక్షన్ సంబంధించి పూర్తిగా తమకు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అవి కూడా సోమవారం రోజు ఇటు పోలీసుల చేతికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొదటగా మంగ్లీతో పాటు మంగ్లీ సోదరుడు కూడా తనకు ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేది మాత్రం ప్రధానంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్, మధు అరెస్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయగా అతని అకౌంట్ సంబంధించి పూర్తిగా ట్రాన్సాక్షన్ పైన పోలీసులు నిఘా పెట్టడంతో ఇటు శివ చౌహాన్ సంబంధించిన 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు డబ్బులు ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగాయి, ట్రాన్సాక్షన్ డబ్బులు వేసిన మరుక్షణమే డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, డబ్బులు ఎందుకు విత్డ్రా చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసు మాత్రం పూర్తిగా ఒక్కొక్కరి అరెస్ట్తో అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పటికే బాధితులు తాము లక్షల రూపాయల్లో ఇచ్చి మోసపోయామని చెప్పి లభోదిబోమంటున్నారు. కొంతమంది నేరుగా మధును చూసి డబ్బులు పెట్టామంటున్నారు. కొంతమంది ఇటు రమాకాంత్ చూసి డబ్బులు పెట్టామని చెప్పి మరోవైపు చెప్తున్నారు. కానీ రమాకాంత్ ఎక్కడా కూడా తనకు సంబంధించి మాత్రం ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే మధు ఎప్పుడైతే అరెస్ట్ తర్వాత రమాకాంత్ ఇటు హేమకాంత్ సంబంధించి అతను అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయిన దాని తర్వాత అటు మధు ఇచ్చిన సమాచారం ప్రకారమే హేమకాంత్ని కూడా నల్గొండ తన మేనమామ ఇంట్లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. హేమకాంత్కి సంబంధించి అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అతను ఎవరెవరి వద్ద ఎంతైతే మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవి ఎక్కడికి మళ్లించారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఆస్తులు ఎవరిపైన కొనుగోలు చేశారు దానిపైన కూడా ఈఓడబ్ల్యూ పోలీసుల అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసులో అరెస్ట్ల పరంపర కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు.
ఓకే పవన్, మొత్తంగా ఈ కేసులో ఎప్పట్లోగా ఎండుకాటు పడే అవకాశం ఉంది? ఈ కేసుపై పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఈ కేసులో ఇంకెవరిని కూపిలాగే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే కేసుకు సంబంధించి సైబరాబాద్ కమిషనర్ నేరుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే డీజీపీ కూడా ఈ కేసుతో సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దీనిపైన కూడా దృష్టి కొనసాగిస్తున్నాం. అసలు ఎక్కడెక్కడ దీనికి సంబంధించి మోసం జరిగింది, ఆ మోసం ఎవరెవరు చేశారు దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత అరెస్ట్లో పూర్తిగా వీరంతా కూడా ఎవరెవరు వద్ద ఎంత డబ్బులు అంటే వీరు మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసిన దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇందులో ఎవరు మూల కారణం, ఈ యొక్క డబ్బులు వసూలు చేసి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, తెర వెనుక కావచ్చు తెర ముందు కావచ్చు, అన్ని విషయాలు కూడా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మీడియా ముందు కూడా చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించి మెయిన్ దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, దాని తర్వాత డబ్బులు ఎవరు అకౌంట్కు ట్రాన్స్ఫర్ జరిగింది, ఇది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన పూర్తిగా దృష్టి కొనసాగిస్తే ఇందులో అసలు నిందితులు ఎవరు అనేది మాత్రము బయటపడే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది.